ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా? అర్జున్ కమిషనర్ గారితో మాట్లాడాడంట. శిశిరని వదిలిపెట్టేస్తారు. పోన్లేమ్మా, మంచిది. థ్యాంక్స్ అన్నా. నా మనసులో ఉన్న భారం అంతా నువ్వు దించేశావు. కమిషనర్ గారు మీతో మాట్లాడాలన్నారు. హలో సార్. అలాగే సార్, నేను చూసుకుంటాను సార్. కానీ ఎఫ్ఐఆర్ రాసేసాను సార్. ఇప్పుడు కోర్టుకు తీసుకువెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది కదా సార్. ఓ అలా అంటారా? సరే సార్, నేను చూసుకుంటాను సార్. మొత్తానికి కమిషనర్ చేత కాల్ చేయించారు. కానివ్వండి, మీ ఇన్ఫ్లుయెన్స్ మీకుంటే మా లెక్కలు మాకుంటాయి. మీరు మీ బాధ్యతని నిజాయితీగా నిర్వర్తిస్తే మాకు ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే మేము నీతి నిజాయితీ లేని వాళ్ళమా? అది నాకన్నా మీకే బాగా తెలుసు. మీ మనస్సాక్షిని అడిగితే చెప్తుంది మీ నిజాయితీ గురించి. కమిషనర్ గారు మీ వెనుక ఉన్నారని మీ నోటికి వచ్చిందల్లా ఇక్కడ మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను. మీతో నాకు టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. నేను శిశిరాన్ని తీసుకొని వెళ్తాను. శిశిరా, పద వెళ్దాం. నేను కమిషనర్ గారితో మాట్లాడాను. ఎస్ఐ గారు, సెల్ ఓపెన్ చేయండి. తనని తీసుకెళ్తాను. హలో. ఆగండి అర్జున్ గారు, ఎక్కడికి తీసుకువెళ్తారు? మేము ముగించాల్సిన ఫార్మాలిటీస్ కొన్ని ఉన్నాయి, అవి ఫినిష్ చేసి పంపిస్తాను. మీరు వెళ్ళండి. అవేవో ముగించండి. అవి అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను. టైం పడుతుంది. ఎంత టైం అయినా పర్లేదు. నా కోసం ఎవరూ వెయిట్ చేయాల్సిన పని లేదు. నాకు జరిగిన అవమానం చాలు. నా అంతట నేను ఇంటికి రాగలను. అది కాదు శిశిరా. ఎనఫ్. ఈ డ్రామాలు చాలు. ఈ సిచ్యువేషన్ రావడానికి కారణమేంటో కూడా నాకు తెలుసు. తమరు వెళ్ళండి. శిశిరా, ఆమె చెప్తుంది కదా మీతో రాను అని. ఇంకేంటి సమస్య? మీరు వెళ్ళండి, ఆమె వస్తుంది. వెంటనే పంపించకపోతే హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాను. అలాగే సార్, మీరు వెళ్ళి మీ ఇంట్లో హోమ్ మినిస్టర్కి చెప్పండి ఆమెని పంపిస్తామని. శిశిరా, యూ డోంట్ వరీ. సార్, ఇప్పుడు ఏం చేయమంటారు? వెయిట్ చేయి, ఏం చేయాలో తర్వాత చెప్తా. ఏంటి మీ ఆఫీసర్ మళ్ళీ డ్రామాలు ఆడుతున్నాడా? ఆయన ఏంటో నాకు అర్థం కావట్లేదు మేడం. నాకు తెలిసి ఆది దగ్గర నుంచి కాల్ వచ్చేంత వరకు ఇంతే ఉంటుందేమో. నేను ఒకసారి గుణాగారిని కనుక్కుంటాను. గుణ, పంపించే ఏర్పాటు చేశాను. నువ్వు చెప్పావన్న ఒకే ఒక కారణంతో ఆమెను వదిలిపెడుతున్నాను. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. అర్థమైందా? అలాగే సార్. నువ్వెళ్ళు, నేను ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఆ విషయం ఆదికి చెప్పు. అలాగే సార్. థ్యాంక్ యూ. అర్జున్, శిశిర ఎక్కడా? తనని తీసుకురాలేదా? తను రావాలి కదా. రాకపోవడం ఏంటి? నాతో రాదంట. పిచ్చి కింద తనకేమైనా? అవును, పిచ్చిదే. పిచ్చిగానే బిహేవ్ చేస్తుంది. మీ కుటుంబంలో తప్పుగా పుట్టింది. తన సైకాలజీ అర్థం కావట్లేదు. ఎలాంటి మొండి వాళ్ళైనా సరే
కష్టంలో ఉన్నప్పుడు తన కోసం వచ్చిన వాళ్ళ మాట వింటారు, కానీ తనకి మాత్రం ఈగో తప్ప ఏమీ లేదు. అయ్యో, పోలీసుల మీద కోపంతో అలా అని ఉంటుందయ్యా. ఆ కోపం మన మీద చూపించడం ఎందుకు? నన్నక్కడ అవమానించడం ఎందుకు? ఐఎమ్ సారీ అర్జున్. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నువ్వెందుకు గిల్టీ ఫీల్ అవ్వడం? నేను చేయాల్సిన పనులు నీ చేత చేయిస్తూ నీకు అవమానం జరిగేలా చేశాను కదా. ఐఎమ్ సారీ. నాన్న, నిన్నని పోలీసులు కొట్టారా? వాళ్ళు ఏమీ చేయలేదు కదా? అదేం లేదమ్మా, వాళ్ళేమీ మీ పిన్ని కొట్టలేదు. మీ పిన్నే మన గౌరవం మీద కొట్టింది. ఆ రజనీకాంత్ కావాలని పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు. భైరవికి చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ని ఏమైనా చేయించాలి. ముందు కూడా భైరవి ఆయనకి పనిష్మెంట్ ఇచ్చిందమ్మా. అర్జున్, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ ఆఫీసరు మాకు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవన్నీ అయ్యాక పంపిస్తాను అన్నాడు. అక్కడే నేను ఉంటాను అంటే మీ ముద్దుల చెల్లెలు ఉండనివ్వలేదు. అయితే కొంచెం సేపట్లో వచ్చేస్తుంది కదా? వచ్చేస్తుందిలేమ్మా. కోపంతో అలా అందిగాని రాకుండా ఎక్కడికి వెళ్తుంది? ఏమో, మీరెదురు చూడండి. రండమ్మా, లోపల కూర్చుందురుగాని. లేదు లక్ష్మమ్మ, శిశిర వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆ అమ్మాయిని తీసుకురండి. చూడు, డబ్బుందని పొగరు అహంకారంతో ఇలా నడుచుకోవద్దు. మీ అక్క ఎప్పుడు తన అహంకారం చూపిస్తూ ఇలాగే ప్రవర్తిస్తుంది. మీ అక్క వలనే మేము చాలా ఫేస్ చేశాం. మీ అక్కకి చట్టాలు, పోలీసులంటే గౌరవం లేదు. మీ అక్క మీద బ్యాడ్ కండక్ట్ లేకపోయి ఉంటే నిన్ను ఏమీ చేసేవాళ్ళం కూడా కాదు. ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తితో కాంప్రమైజ్ చేసేవాళ్ళం. ఎవరూ చేసిన తప్పుకి ఏ తప్పు చేయని నన్ను శిక్షించాలని చూసారా? మీకు చేతనైతే ఆమెతో ఫైట్ చేయండి. అంత కన్సర్న్ ఉంది కాబట్టి ఇప్పుడు వదిలే.